హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ ప్రామిస్ హోమ్ అండ్ కిచెన్ వ్లాగ్స్. సో ఈరోజు వ్లాగ్లో ఏంటంటే నా ట్యూస్డే అండ్ వెడ్నెస్డే వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తాను. సో డైలీ రొటీన్ వ్లాగ్ కంటే కొంచెం ఇది డిఫరెంట్గా ఉంటుంది. ఇందులో అన్నీ కూడా మ్యాక్సిమం మిక్స్ చేసి చూపిస్తున్నాను అనమాట. 2 డేస్ వ్లాగ్స్ అనేది. ఎందుకంటే నేను ఈ 2 డేస్ అయితే చాలా ప్రొడక్టివ్ వర్క్ చేసుకున్నాను ఇంట్లో. బట్ కొద్దిగా మీతో షేర్ చేస్తూ ఇంట్లో కొంచెం ప్రాబ్లం అయిందని చెప్పాను కదా. సో 13 డేస్ కంప్లీట్ అయిపోయిందనమాట. సో క్లీనింగ్ కూడా దీంట్లో యాడ్ చేస్తాను. ఇంకా ఈ 2 డేస్ నా బిజీ షెడ్యూల్ అంతా రొటీన్ అంతా మీతో షేర్ చేస్తాను నేను ఈ బ్లాగ్లోని. సో అందరూ కంపల్సరీ చూడండి. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ వ్యూస్ అండి. అండ్ కామెంట్స్ కూడా బాగా చేస్తున్నారు అండ్ లైక్స్ కూడా ఇస్తున్నారు. మీ సపోర్ట్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటూ ఇప్పుడైతే ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మార్నింగ్ అయితే కాస్త లేట్గానే లేస్తున్నాను. ఎందుకంటే పూజలు అవి లేవు కదా. ఆ తర్వాత లంచ్ బాక్సెస్ కూడా కొంచెం లేట్గా ప్రిపేర్ చేసి ఇంకా పంపిస్తున్నాను అనమాట. మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి. సో అందుకనే లేట్గా అయితే పనులన్నీ చేసుకుంటున్నాను. ఎందుకంటే చాలా హెవీగా అయిపోయిందనమాట వర్క్ అంతా కూడా. క్లీనింగ్ సెక్షన్ చాలా ఎక్కువైపోయింది. సో ఇంకా వెంటనే నేను క్లీనింగ్ చేసుకున్నాను ఇల్లు. మీకు షేర్ చేశాను కదా వ్లాగ్. సో మళ్ళీ కూడా ఇంకా ప్రతిరోజు క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది ఒక 2 టైమ్స్. సో ఇల్లంతా క్లీన్ చేసేసరికి బాగా ఒంట్లో బాగుండలేదన్నమాట. ఇంకా తర్వాత మళ్ళీ ఇప్పుడు కూడా ఇంకా 13 డేస్ కంప్లీట్ అయిపోయింది. సో పూజ అది చేశారనమాట. చేశాక ఇంకా మేము కూడా ఇల్లంతా ఒకసారి క్లీన్ చేసేసుకున్నాము. సో ఇప్పుడైతే ఇంకా మేము దీపాలు అనేవి పెట్టుకోకూడదు. ఒక 3 మంత్స్ అనమాట. సో 3 మంత్స్ వరకు ఇంకా పూజలు అయితే లేవు. కాకపోతే ఏంటంటే ఇంకా మిగతా పనులన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట. సో మార్నింగ్ అయితే ఇంకా అందుకనే లేట్గా లేస్తున్నాను కదా. సో ఫస్ట్ పని ఏంటంటే మొక్కల దగ్గరికి వస్తున్నాను. ఎందుకంటే పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసినప్పుడు అయితే నాకు పైకి రావడం అయ్యేది కాదు. వచ్చినా సరే బిజీగా పువ్వులేవో కోసుకొని పూజకి అనేది తీసుకొని వెళ్ళేదాన్ని. ఇప్పుడైతే చక్కగా హాయిగా టైం దొరుకుతుంది. మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి కొన్ని పనులు కూడా తను చూసుకుంటున్నారు. అంటే వాటరింగ్ అది చేయడానికి ప్లాంట్స్కి. సో నేను వెళ్ళినా సరే అంత అంటే టైం చూసుకొని వెళ్ళి హడావిడిగా వచ్చేసేదాన్ని అనమాట పని చేసుకొని. ఇప్పుడైతే రిలాక్స్గా ఒక దగ్గర కూర్చొని అయితే టీ తాగుతున్నాను అనమాట. ఎప్పుడు కూడా ఇలా మార్నింగ్ అయితే రిలాక్స్గా టీ తాగడం అయితే అయ్యేది కాదు. ఆఫ్టర్ పిల్లలు వెళ్ళిపోయాక 8:30 to 9 పనులన్నీ చేసుకొని అయితే నేను కాస్త అలా రిలాక్స్ అయ్యేదాన్ని. టీ టైం అయితే ఏంటంటే కొద్దిగా మనకి మైండ్ రిఫ్రెష్మెంట్గా ఉంటుంది కదా. సో నేచర్ని ఎంజాయ్ చేస్తూ టీ తాగితే ఇంకా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం. సో అందుకని ఇప్పుడైతే పైకి రోజు మార్నింగ్ లేచి పైకి వెళ్ళిపోతున్నాను అనమాట టీ తీసుకొని. మా హస్బెండ్ కూడా ఇచ్చేస్తున్నాను. అండ్ ట్యూస్డే ఏంటంటే ఎప్పుడు నాన్ వెజ్ అనేది తినమనమాట ట్యూస్డేస్. సో అందుకనే ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం మానేసి ఇంకా ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇవాళ ఏంటంటే మార్నింగే లేచి మా హస్బెండ్ని వెజిటేబుల్స్కి తెమ్మని పంపించాను. బీరకాయలు, కొత్తిమీర, ఇంకా ఇంట్లోకి మనకు కావాల్సినవన్నీ కూడా తీసుకొని వచ్చారు. ఎందుకంటే మేము ఈ 10 డేస్ ఇంట్లో వండుకోలేదు కదా. మొత్తం అన్నీ కూడా ఇంకా ఏ టు జెడ్ అన్నీ కూడా తీసుకొని వచ్చారనమాట. తీసుకొని వచ్చాక ఇందులో నాకు కొంచెం బీరకాయలు తీసి ఇంకా కూర వండుదాం అనుకున్నాను. కానీ పచ్చడి అయితే పిల్లలు బాగా తింటారని చెప్పేసి ఇదైతే ఒక 2 డేస్ కూడా ఉంటుంది అని చెప్పేసి పచ్చడి చేస్తున్నాను అనమాట. ఆ తర్వాత ఇంకా పక్కనే నాకు చాలా ఇష్టం కొత్తిమీర అండ్ టమాటా చట్నీ అనమాట. ఆ 2 కూడా ఇంకా ప్రిపేర్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఆ తర్వాత ఇంకా బెండకాయలు చాలా ఎక్కువ తీసుకొచ్చేసారు. సో ఏంటంటే ఇంకా బెండకాయలు కొంచెం లేతగా ఉన్నవి ఇంకెత్తి పెట్టేసి కొద్దిగా ముదురుగా ఉన్నవి తీసి ఇంకా పులుసు పెట్టేద్దాం అనుకున్నాను. కాకపోతే ఏవి కూడా ముదరలేదనమాట. అన్నీ లేతగానే ఉన్నాయి. ఒకవేళ 2 డేస్ ఇంకా మనం ఫ్రిడ్జ్లో కానీ స్టోర్ చేస్తే కొంచెం ముదిరిపోతాయేమో అని చెప్పేసి లేతగా ఉండేటప్పుడే వండేద్దామని ఇంకా పులుసుకి తీస్తున్నాను అనమాట. ఇలాగా నేను చేస్తూ ఉంటాను. బెండకాయలు తెచ్చినా బీరకాయలు తీసుకొచ్చినా కొంచెం ముదురుగా ఉన్నాయంటే అవి తీసుకొని చట్నీ చేసేస్తాను. బీరకాయ అయితే లేదా పప్పులో వేసేస్తాను. ఇలా బెండకాయలు ఏంటంటే తీసేసి కొంచెం పులుసులో వేసేసుకుంటాను అనమాట. అప్పుడైతే మనకి
లేతగా ఉన్నవి కర్రీస్కి పనిచేస్తాయి, ఇలాంటివి పులుసులోకి బాగా పనిచేస్తాయి అన్నమాట. అండ్ ఇంక మిగతావన్నీ కూడా ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుందాం అనుకుంటున్నాను. బీరకాయ ఏంటంటే లేతగా ఉన్నాయనుకోండి, ఒకవేళ నేనైతే బీరకాయ అంతా చెక్కేసి ఏదైతే పీల్ చేస్తామో తొక్కు, అది తొక్కుతో చట్నీ చేస్తాను. ఆ తర్వాత మిగతాది కర్రీ చేస్తాను. కాకపోతే ఇవాళ ఏంటంటే ఇంకా మేము మొత్తం కూడా చట్నీ చేసేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే సంపత్కి నైట్ రైస్ ఉందన్నమాట. కొద్దిగా పెరుగన్నం కలిపేసి పంపించేసానమాట. మా చిన్నోడు ఇంకా ఇవాళ స్కూల్కి వెళ్ళలేదు. చూసారు కదా, ఇక్కడ ఇంకా టమాటా కొత్తిమీర అనమాట. ఇలాగ మనం చట్నీస్ ఏమైనా చేసుకుంటే ఒక 2-3 డేస్ వరకు కూడా స్టోర్ ఉంటాయండి, బాగుంటాయి. సో అందుకనే ఇంకా ఒకేసారి కొద్దిగా ఎక్కువ అనేది చేస్తున్నాను. బీరకాయ పచ్చడిలో ఏంటంటే కొద్దిగా ఫస్ట్ ఆయిల్ వేసి నేనైతే కొంచెం మనకి శనగపప్పు, కందిపప్పు అండ్ మనం వేసుకుంటే ఇంకా శనగలు కూడా వేసుకోవచ్చు అనమాట. వేరుశనగ గుళ్ళు కూడా వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకున్నాక దాంట్లోనే కొంచెం ఎండుమిరపకాయలు కూడా మనకి ఎంత కారం సరిపోతుందో అంత కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం కట్ చేసుకున్న ఈ ముక్కలు కానీ లేదంటే తొక్కు కానీ ఏవైనా సరే కొంచెం బాగా ఫ్రై చేసుకొని దాంట్లో కొద్దిగా చింతపండు, వెల్లుల్లిపాయలు, ఆ తర్వాత జీలకర్ర వేసి మనం మిక్సీ గ్రైండ్ చేసుకొని తర్వాత పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి. ఇంకా కొత్తిమీర టమాటా పచ్చడి ఎలాగంటే ఫస్టే మనం కొద్దిగా టమాటోస్ అవి కూడా ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లో కొద్దిగా మెత్తబడే వరకు. దాంట్లోనే నేనైతే ఎండుమిరపకాయలు కూడా వేస్తాను. ఒక్కొక్కసారి ఏంటంటే పచ్చిమిరపకాయలు కూడా వేస్తాను అనమాట. టేస్ట్ మనకి ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు. కొత్తిమీర బాగా మనం కడిగేసాక ఇంకా మనకి టమాటా మగ్గిపోయాక దాంట్లో వేసేసుకొని ఆ రెండు కూడా బాగా కొంచెంగా ఫ్రై అయ్యాక కొంచెం చల్లబడ్డాక చింతపండు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు దీంట్లో కూడా వేసుకొని మనం మిక్సీ పట్టుకొని ఇంకా తర్వాత పోపు బాగా వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఇదైతే మనకి రైస్లోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది అండ్ దోశకు కూడా. నేను అందుకే ఇలాగా ఒకేసారి చేసి ఒక 2-3 డేస్ పెట్టుకున్నామంటే మనకి ఏదైనా పనులు ఉన్నాయనుకోండి, కొద్దిగా బయటికి వెళ్ళవలసిన పనులున్నా లేదంటే ఇంట్లో మనకి ఏదైనా హడావిడిగా పనులున్నా ఇలా స్టోర్ చేసుకుంటే కొద్దిగా మనకి కర్రీస్ తక్కువ ఉన్నా సరే ఇలా చట్నీలతో మేనేజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకా కొత్తిమీర తీసుకొచ్చినప్పుడే కొద్దిగా నేను ఇలా ఏంటంటే కట్ చేసేసి డ్రై చేసి ఉంచుతానమాట. ఉంచేసి తర్వాత ఏదైనా ఒక బాక్స్ తీసుకొని లేదంటే ఒక జార్లో కానీ దాంట్లో న్యూస్ పేపర్ ఆర్ టిష్యూ పేపర్ వేసుకుంటే కొద్దిగా వాటర్ అనేది మనకి బాగా అబ్జర్వ్ అవుతుంది కదా, అందుకని టిష్యూ పేపర్ వేస్తాను. వేసుకొని ఇంకా పైన మొత్తం ఈ కొత్తిమీర అంతా వేసి పైన కూడా ఒక టిష్యూ పేపర్ వేసుకుని ఉంచుకుంటే మనకి ఒక 5 to 6 డేస్ అయినా సరే కొత్తిమీర అనేది పాడవదనమాట, నిలవ ఉంటుంది. ఇంకా చాలా హడావిడిగా వంట అనేది చేస్తున్నానమాట. ఎందుకంటే క్లీనింగ్ ఉంది కదా, సో అందుకనే ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే టీ తాగేసి ఇంకా పిల్లలకి అవేళ పెరుగన్నం పెట్టేశాను. ఇంకా నేను కూడా పెరుగన్నం తినేసి ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో పనులు ఏమైనా ఉన్నప్పుడు మార్నింగే వంట చేసేస్తాను. ఎందుకంటే మనం మార్నింగ్ వంట చేసేసుకుంటే మనం వర్క్లో పడిపోయామనుకుంటే చాలా టైం పడుతుంది, మనకి తెలియదు మనం క్లీనింగ్ చేస్తూ ఉంటే టైం అనేది ఎలా గడిచిపోతుందో. సో అందుకనే ఎక్కడికైనా వెళ్ళినా సరే లేదంటే ఇంట్లో ఏదైనా పని ఉన్నా సరే ఫస్ట్ మార్నింగ్ లేసి అయితే నేను ఇలా వంట చేసేసుకుంటాను. లంచ్ బాక్స్ ఉన్నా లేకపోయినా సరే సో చేసేసుకుంటే మనకి ఎంత టైం అయినా తర్వాత హ్యాపీగా కొద్దిగా పనంతా చేశాక ఇంకా మనకి వంట చేయాలనిపించదు అనమాట. అందుకనే తర్వాత తినేసి కొద్దిగా రిలాక్స్ అవ్వాలంటే ఫస్ట్ వంట చేయాలన్నమాట మార్నింగ్ లేచిన వెంటనే. సో అందుకనే ఇలా చేస్తున్నాను. అండ్ ఇవాళ అయితే ఇంకా క్లీనింగ్స్ ఉన్నాయి కదా, అందుకనే ఇంకా స్నానం కూడా చేయలేదన్నమాట. ఏకంగా ఇంకా ఒకేసారి చేద్దామని చెప్పేసి ఆ తర్వాత ఇంకా ఈ క్లీనింగ్ అనగానే చాలా ఎక్కువ పని అయ్యింది. ఎందుకంటే మనం నార్మల్గా డీప్ క్లీనింగ్ అంటే ఇల్లులు కడుక్కుంటాం లేదంటే డస్టింగ్ చేస్తాం అంతే. అయితే ఇది మైలు కాబట్టి మాకు మొత్తం మేము గోడలతో సహా అన్నీ కడిగామన్నమాట. సో అందుకనే చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. ఆ వేళ అంతా చేశాక కూడా ఇంకా మర్నాడు కూడా చేసామన్నమాట. కిందన కొద్దిగా చేసాము ఒకరోజు, తర్వాత మర్నాడు కొద్దిగా చేసామన్నమాట. అయితే వాషింగ్ అనేది మాత్రం నేను ఇల్లంతా వాష్ చేసింది మాత్రం వెడ్నెస్డే వాష్ చేసుకున్నాను. ట్యూస్డే ఏం చేశానంటే మొత్తం ఇంట్లో కర్టెన్స్ A to Z కర్టెన్స్ ఇంకా డోర్ మ్యాట్స్ ఇవన్నీ కూడా తీసేసి ఇంకా వాషింగ్ అనేది చేసేసానమాట. చేసేసి ఇంకా తీసుకెళ్ళి మేడపైన అయితే అలాగా ఆరేసి ఉంచేసాను అనమాట. ఇంకా ఆ రోజైతే ఇంకా బట్టల్ని మేము ముట్టలేదు.
ఇక మర్నాడే సాయంకాలం వెళ్ళి అప్పుడు బట్టలన్నీ తీసుకుని వచ్చి కిందన పెట్టాననమాట. ఆ తర్వాత ఇల్లంతా కూడా గంగతో మొత్తం అంటే గంగ నీళ్ళు అక్కడి నుంచి తీసుకుని వచ్చాము కేదార్నాథ్ వెళ్ళేటప్పుడు. ఆ నీళ్ళతో మొత్తం ఇల్లంతా కూడా శుభ్రంగా మొత్తం ఇల్లన్నీ జల్లామన్నమాట పసుపు నీళ్ళు కలిపి. సో అలా అయితే క్లీనింగ్స్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ కూడా వేసి ఈ బీరకాయ పచ్చడిలో వేస్తున్నాను అనమాట. వేసి ఇంకా మనం పోపు పెట్టుకోవడమే. ఆ తర్వాత బెండకాయ పులుసు కూడా చాలా ఈజీ. ఒకవేళ ఎవరైనా చేసుకోకపోతే మొత్తం అంతా ప్రొసీజర్ చూపించాను కదా. ఫస్ట్ కొద్దిగా అయితే ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి, పచ్చిమిరపకాయలు కూడా. ఆ తర్వాత టమాటో కూడా వేసుకోవాలి. అంటే పోపులు అయితే కామన్ కదా, అందుకే చెప్పలేదు. దీంట్లో కొంచెం మెంతులు నానబెట్టి వేసుకుంటే ఏదైనా పులుసులోకి చాలా బాగుంటుంది. నేనైతే ఆ రోజు వేయలేదు కంగారులో. ఆ తర్వాత ఇవన్నీ మగ్గాక కొద్దిగా టమాటా కూడా వేసుకొని మగ్గనిచ్చాక ఆ తర్వాత దీంట్లో ఉప్పు కారం వేసుకొని ఆ తర్వాత మనం కొద్దిగా చింతపండు పులుపు అనేది తీసుకొని దీంట్లో వేసి కొద్దిగా మరిగించాక ఇంకా పైన మనకి కొత్తిమీర టమాటాలోని కరివేపాకు లేకపోతే అస్సలు బాగోదు పులుసులోకి. సో అందుకనే ఇంకా కరివేపాకు కూడా వేసుకొని ఇంకా దింపుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. బెండకాయ పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఏంటంటే పులుసులు అనేవి ఎప్పుడైనా సరే మనం పెట్టుకున్న ఒక 5 to 6 అవర్స్ తర్వాత దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ పులుపు అంతా ముక్కలు పట్టి చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుందన్నమాట. నాకు ఇలాగా పులుపులువి ఏవైనా చేస్తే చాలా ఇష్టం. పులిహోర కానీ లేదంటే పచ్చళ్ళు కానీ ఇలాగా పులుసులు కానీ చాలా బాగుంటాయి. ఇంకా ఆ రోజు అలాగైతే వంట అంతా కంప్లీట్ చేసేసి ఇంకా ఎక్కడివక్కడ తీసి ఎత్తిపెట్టేశాను. ఇంకా క్లీనింగ్ చేయడం అయితే స్టార్ట్ చేయాలన్నమాట. కాసేపు అయితే రెస్ట్ తీసుకొని భోజనం చేసి ఇంకా తర్వాత క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశానన్నమాట ఆ రోజు. సో అన్నీ తీసేసి కర్టెన్స్ అన్నీ కూడా ఫస్ట్ కొద్దిగా ఇంట్లో ఏమైనా బూజులు ఉన్నాయేమో చూసి మొత్తం అన్నీ ఇంకా దులిపేసాను అనమాట. దులిపేసి ఇంకా మొత్తం కర్టెన్స్ ఏంటంటే అంతా కూడా హ్యాండ్ వాషే చేయాలి. సో మిషన్ వాష్ చేయడం అవ్వదు కాబట్టి దేంట్లో అంటే కాటన్ కర్టెన్స్ ఉన్నాయి, తర్వాత మనకి పాలిస్టర్ కూడా ఉన్నాయన్నమాట. సో ఏవి ఎలా ఉతకాలో తీసేసి సైడ్ చేసి అయితే నీట్గా మొత్తం అంతా కూడా వాష్ చేసి పెట్టేశాను. సో చూసారు కదా, ఇవన్నీ కూడా కిందనున్న కర్టెన్స్ అనమాట. పైనున్న కర్టెన్స్ అన్నీ పైన తీసి పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా రాత్ర మా ఇంట్లో ఫంక్షన్ మార్నింగ్ అనమాట, వాళ్ళంతా కటింగ్స్ చేయడానికి వచ్చారనమాట కిందన. ఇంకా కిందన మా ఇంట్లో అంతా కింద గ్యాలరీ ఖాళీగా ఉంది కదా, సో అందుకనే ఇంకా అన్నీ కూడా ఇక్కడే పెట్టుకున్నారనమాట సామాన్లన్నీ. ఆ తర్వాత ఇంకా మర్నాడు తెల్లవారిది ఇంకా చెప్పాను కదా, ఏ రోజైతే మనకి కార్యక్రమమో ఆ వేళ మేము మొత్తం క్లీన్ చేసుకున్నాం అనమాట. అక్కడ పూజ అంతా కూడా అయిపోయింది అత్తమ్మ వాళ్ళ ఇంట్లోని. ఇంక ఇక్కడ మేము క్లీనింగ్ స్టార్ట్ చేసామన్నమాట. మొత్తం గోడలతో సహా అన్నీ కూడా కడిగేసి నీట్గా ఇంకా క్లాత్ పెట్టి అయితే మా హస్బెండ్ మొత్తం అంతా క్లీన్ చేసేసారు. అయితే తను ఉన్నారు కాబట్టి ఇలా క్లీన్ చేయడం అయ్యింది. నేను ఒక్కదాని అయితే ఇలా చేయలేకపోదును. సో ఇలా చేసుకున్నాం కదా, ఇంకా కొద్దిగా మనసు ఏంటంటే ప్రశాంతంగా ఉంది. ఇలాంటివి ఏవైనా అయితే ఇలా క్లీన్ చేసుకుంటే ఇల్లంతా చాలా మంచిది. ఇంకా తర్వాత అంతా అయిపోయాక ఇంకా ఇంట్లో గంగతో మొత్తం నీళ్ళన్నీ అంటే గంగ వాటర్ ఉంది కదా, ఆ మొత్తం నీళ్ళన్నీ కూడా ఇంట్లో జల్లేసామన్నమాట. ఆ తర్వాత ఇల్లంతా ఇంకా కడిగేసి ఒకసారి నీట్గా క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా ఫంక్షన్లోకి వెళ్ళిపోయామన్నమాట. అయితే ఫంక్షన్ దగ్గర ఏమీ నేను షూట్ చేయలేదు, ఎందుకులే అని చెప్పేసి. ఆ తర్వాత అంతా ఇంకా ఈవినింగ్ వరకు అక్కడే ఉండి అత్తమ్మ వాళ్ళ ఇంట్లో. ఆ తర్వాత చిన్న పూజ కార్యక్రమం అయింది. అదంతా అయిపోయాక ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట. సో ఇలా అయితే క్లోజ్ అయ్యింది. ఇక మీదట ఇంట్లో అన్ని డెకార్స్ కానీ లేదంటే ఇప్పటి వరకు పువ్వులతో ఏమీ ఎక్కువ డెకార్స్ చేసుకోవడం అవ్వలేదు కదా, సో ఇలాంటి డెకార్స్ కానీ ఇల్లంతా ఆర్గనైజింగ్ కానీ ఇంకా స్టార్ట్ చేస్తానన్నమాట. ఇంకా అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి. సో ఈ వ్లాగ్ అయితే ఇలా షూట్ చేసి ఇంకా మీకు షేర్ చేస్తున్నాను. ఎందుకు నేను పూజ అది పెట్టట్లేదు అన్నీ కొత్తగా ఎవరైనా చూస్తే వాళ్ళకి తెలియాలని చెప్పేసి ఇలా షూట్ చేసి పెట్టానన్నమాట. సో ఇదేనండి నా క్లీనింగ్ వ్లాగ్ అనమాట. 2 days వ్లాగ్ ఇది మొత్తం అంతా కూడా. సో ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ నచ్చితే కంపల్సరీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే వాచ్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరూ కూడా ట్రావెలింగ్ వ్లాగ్స్ బాగా సపోర్ట్ చేస్తున్నారు. నేను తిరుపతి వ్లాగ్ పెట్టాను కదా, దానికైతే ఒక సబ్స్క్రైబర్ అయితే మనకి కామెంట్ చేశారు. సో ఆ కామెంట్కి
నెక్స్ట్ వ్లాగ్లో మీకు నేను రిప్లై ఇస్తాను. అండ్ మంచి మంచి కామెంట్స్ చేస్తున్నారు, నన్నైతే హోమ్ టూర్ చేయమన్నారు, ఇంకా పూజ వ్లాగ్స్ చేయమంటున్నారు. సో మీ రెస్పాన్స్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి. నాకు ఇవన్నీ చేయడానికి కొద్దిగా అయితే టైం పడుతుంది, ఒక 1 మంత్ అయితే. సో కంపల్సరీ చేస్తాను ఇవన్నీ కూడా. అండ్ మీ రెస్పాన్స్ ఇలాగే కంటిన్యూ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి అండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ మీట్ అవుదాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీ